నమస్కారం సుఖీభావ్కు స్వాగతం. ఈ రోజు సుఖీభావ్లో మరో రకం పక్షవాతం జీబీఎస్. ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ ని పసిగట్టేదెలా? పరీక్షల వేళ ఆరోగ్యం భద్రం. క్యాన్సర్ కు సర్జరీ అంటే భయపడుతున్నారా? ఇంకా హెల్త్ టిప్. గులియన్ బారీ సిండ్రోమ్ కొత్త జబ్బేమీ కాదు, పాతదే. అయినా ఇటీవల పూణే పరిసర ప్రాంతాల్లో ఎక్కువగాను మన దగ్గర అక్కడక్కడ జీబీఎస్ కేసులు నమోదవుతున్నాయి. మామూలుగా పెద్దలకే పరిమితమయ్యే గులియన్ బారీ సిండ్రోమ్ ప్రస్తుతం పిల్లలు, శిశువుల మీద కూడా దాడి చేస్తోంది. కొందరికి వెంటిలేటర్ సాయంతో అత్యవసర చికిత్స చేయాల్సిన పరిస్థితి కూడా తలెత్తుతుంది. నాడీ వ్యవస్థను కుప్పకూల్చి పక్షవాతం తాలూకు లక్షణాల్ని తెచ్చిపెట్టే గులియన్ బారీ సిండ్రోమ్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. గులియన్ బారీ సిండ్రోమ్ ఇదో ఆటో ఇమ్యూన్ డిజార్డర్. సాధారణంగా ఏవైనా బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్లు తలెత్తినప్పుడు మన రోగ నిరోధక వ్యవస్థ ఉత్తేజితమై వాటిని ఎదుర్కోవడానికి యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది. ఇవి హానికారకాల పనిపట్టి ఇన్ఫెక్షన్లను నయం చేస్తాయి. అయితే ఈ యాంటీబాడీలు పొరపాటున కొందరిలో వారి కణజాలాన్నే శత్రువుగా భావించి దాడికి దిగుతాయి. ఫలితంగా సొరియాసిస్, ల్యూపస్ వంటి ఆటో ఇమ్యూన్ జబ్బులు తలెత్తుతాయి. గులియన్ బారీ సిండ్రోమ్ కూడా ఇలాంటి సమస్యే. వెన్నుపాము నుంచి కాళ్లు, చేతుల వంటి భాగాలకు వెళ్లే నాడుల మీది మైలిన్ అనే రక్షణ పొరను ఈ యాంటీబాడీలు దెబ్బతీయడంతో సమస్య మొదలవుతుంది. మైలిన్ పొర క్షీణిస్తే నాడీ సంకేతాలు ముందుకు ప్రసరించడం నెమ్మదిస్తుంది. దీంతో షార్ట్ సర్క్యూట్ తలెత్తి సంకేతాలు అస్తవ్యస్తం అవుతుంటాయి. ఫలితంగా కాళ్లు, చేతులు వంటి అవయవాలు బలహీనమవుతాయి. కొందరిలో పక్షవాతంలో మాదిరిగా కండరాలు చచ్చుబడే ప్రమాదం కూడా ఉంటుంది. నిజానికి గిలియన్ బారీ సిండ్రోమ్ ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా వస్తుంది. దాని లక్షణాలు ఏమిటి? ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజీజ్. ఆటో ఇమ్యూన్ డిజీజ్ అంటే శరీరంలో ఉండేటువంటి రోగ నిరోధక వ్యవస్థ, పోలీస్ మాదిరి ఉండే ప్రొటెక్షన్ చేసేటువంటి వ్యవస్థ ఏదో కారణాంతరం వల్ల అక్కడ ఉండే శరీరంలో ఉండే కొన్ని అవయవాలని, భాగాలని గిలియన్ బారీ సిండ్రోమ్లో పెరిఫరల్ నర్వ్స్ అంటారు. అంటే వెన్నుపూస నుంచి బయటకు వచ్చే నరాలని ఇబ్బంది పెట్టి డ్యామేజ్ చేస్తుందట. ఇది ఎట్లా జరుగుతుంది? ఏదన్నా ఒక వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, లేదు ఇప్పుడు ఈ సీజన్లో బాగా తెలుస్తున్నది ఏమిటంటే క్యాంపైలోబాక్టర్ జెజునై అని ఈ ఇన్ఫెక్షన్ వచ్చింది. అంటే ఏమిటి? పొట్ట నొప్పి వచ్చింది, నీల విరోచనాలు, గ్యాస్ట్రోఇటిస్ ఎంటరైటిస్ అంటాం కదా, అది వచ్చింది, తగ్గిపోయింది. కానీ ఒక వారం 10 రోజుల తర్వాత కొన్ని లక్షణాలు పడచూపడం మొదలైనవి. ఎట్లాంటివి? కాళ్ళు నడవడం కష్టం అవడం, మింగడంలో కష్టం, కొంచెం మాటలో కష్టం, ఆయాసం, తిమ్ముర్లు కాళ్ళలో ఏదో సూదులతో దీంతో పొడిచినట్టు, అదే గుండె స్పందనలో కూడా తేడా రావడం, అది బీపీలో కూడా కొంచెం ఒకసారి ఎక్కువ ఉండడం, కొన్నిసార్లు తక్కువ ఉండడం, గుండె స్పందన ఎంత తేడా రావడం అంటే అప్పుడప్పుడు పేస్ మేకర్ కూడా పెట్టాల్సిన అవసరం రావడం, కాళ్ళు చేతులు వీక్ అయిపోయి వెంటిలేటర్ పెట్టాల్సినటువంటి విషయం కూడా ఈ ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. గులియన్ బారీ సిండ్రోమ్కు ఖచ్చితమైన కారణం ఏంటన్నది తెలియదు. కానీ అత్యధిక శాతం మందిలో ఇన్ఫెక్షన్ మొదలైన 1-2 వారాల తర్వాతే ఇది బయటపడుతుంటుంది. ప్రధానంగా కాంపైలోబాక్టర్ బెజునీ బ్యాక్టీరియా కారణమని చెప్పుకోవచ్చు. సైటోమెగాలే, ఎప్స్టీన్ బార్, జికా వైరస్ల వంటివి దీనికి కారణం కావచ్చు. ఈ బ్యాక్టీరియా వైరస్ల వ్యాప్తికి బాధితుల మలంతో కలుషితమైన నీరు, ఆహారమే ప్రధాన కారణం కావటం గమనార్హం. అరుదుగా ఇన్ఫ్లుయెంజా, టెటనస్ టీకాల వంటివి గులియన్ బారీ సిండ్రోమ్కు దోహదం చేయవచ్చు. గులియన్ బారీ సిండ్రోమ్ బారిన పడ్డప్పుడు పాదాలు, కాళ్లలో బలహీనత మొదలై చేతులు, ఛాతీ, మెడ, ముఖం వంటి భాగాలకు విస్తరిస్తూ ఉంటుంది. సమస్య ముదురుతున్న కొద్దీ కండరాల బలహీనత పక్షవాతంగానూ మారుతుంది. కొంతమందిలో వేళ్లు, మడమలు లేదా మణికట్టు వద్ద సూదులు పడుస్తున్నట్టు అనిపిస్తుంటుంది. కాళ్ల నొప్పులు, సరిగ్గా నడవలేకపోవడం, నడుస్తున్నప్పుడు తూలటం, మెట్లు ఎక్కలేకపోవడం, నోరు వంకరపోవటం, మాట్లాడటం, నమలటం, మింగటంలో ఇబ్బంది పడటం, 1-2 దృశ్యాలు కనిపించడం, కళ్లను కదిలించలేకపోవడం, శ్వాస తీసుకోవడానికి తోడ్పడే కండరాలు బలహీనం కావటం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. అరుదుగా కొందరికి విపరీతమైన చెమటలు పడుతుంటాయి. ఒకే చోట పూణే పరిసర ప్రాంతాలు, దాని పక్కన ఉండేటువంటి ఇంకో కార్పొరేషన్ పింప్రి చించ్వాడ్, ఇవన్నీ ఏరియాలో చూసుకున్నట్టయితే అసలు 166 కేసులు ఒకేసారి ఒక నెల లోపల 2 వారాల్లో రావడం అన్నదే అవుట్ బ్రేక్ అని దీన్ని నామకరణం చేశారు. అందుకని కారణాలు వెతుకుతూ ఉంటే దీని లోపలికి ఇప్పుడు ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ అని వాళ్ళు, NIV నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా రంగంలోకి దిగి కడు చర్యలు, దానికి పరీక్ష విధానాలు చూస్తూ ఉన్నారు. చివరికి తేలింది ఏమిటంటే ఎక్కువ శాతం ఏదైతే అక్కడ పారిశుధ్యం అన్నది తక్కువ ఉంది ఆ ప్రాంతంలో. ఈ మధ్యకాలంలో కొన్ని ప్రాంతాలు పూణే కార్పొరేషన్లోనికి చేర్చబడ్డాయి.
చేర్చడం వరకు బాగానే ఉంది, కానీ ఆ గ్రామాల్లో కొన్ని నీరు తాలూకా ఏదైతే ఉందో అది ప్రొటెక్టెడ్ నీరు కాదట, కలుషితమైన నీరు. ఇంకా అక్కడ ఉండేటువంటి బోర్వెల్స్ నుంచో లేకపోతే సరిగ్గా ప్రొటెక్ట్ చేయనటువంటి వాటర్ను ట్యాంకర్లో, ప్రైవేట్ ట్యాంకర్లో ఆ వాటర్ సప్లై జరుగుతూ ఉంది. ఈ ప్రైవేట్ ట్యాంకులను పరీక్ష చేయగా చాలా వాటిల్లో కాంపైలో బ్యాక్టర్ జెజునై అని ఒక బ్యాక్టీరియా తేలింది. దాని వలన వచ్చినటువంటి వ్యాధి అని. దీనికి పరీక్షల విధానం అనుకున్నట్టయితే ముందు నుంచి వాడుతున్నటువంటి ఏదైతే నడుము నుంచి సిఎస్ఎఫ్ తీసి టెస్ట్కి పంపించి దానిలో ప్రోటీన్ ఎలా ఉంది, కణాల సంఖ్య ఎలా ఉంది చెప్పే పరీక్ష ఒకటి. వీటిలో ప్రోటీన్ పెరుగుతూ ఉంది. రెండో పరీక్ష అన్నది ఏమిటంటే నెరో కండక్షన్ స్టడీస్ అని. అంటే నరాల పైన ఉండేటువంటి ఒక రక్షణ పొర లాంటిది మైలిన్ అంటాం. ఆ మైలిన్ అన్నది డ్యామేజ్ అవుతుంది. దానికి సంబంధించినటువంటి పరీక్ష. ఈ మధ్యకాలంలో కొంచెం కాస్ట్లీ పరీక్ష ఒకటి వచ్చింది, యాంటీ గ్లైకోసైడ్ యాంటీబాడీస్ అని. ఇంకా 100% నిర్ధారణ అవుతుంది కూడా పరిశోధకులు చెప్తూ ఉన్నారు. గులియన్ బ్యారీ సిండ్రోమ్ను డాక్టర్లు చాలా వరకు ఆయా లక్షణాలను బట్టి అంచనా వేస్తుంటారు. అవసరమైతే నెర్వ్ కండక్షన్ స్టడీ చేయడం ద్వారా జబ్బును నిర్ధారించుకుంటారు. ఈ పరీక్షలో నాడుల మీది చర్మానికి ఎలక్ట్రోడ్లను అమర్చి స్వల్పంగా షాక్ ఇచ్చి పరీక్షిస్తారు. దీంతో నాడీ సంకేతాలు ఎంత వేగంగా ప్రసరిస్తున్నాయో తెలుస్తుంది. సమస్య ఉంటే బయటపడుతుంది. అలాగే కండరాల్లోకి సన్నటి ఎలక్ట్రోడ్లను జొప్పించి నాడుల పనితీరును గుర్తించే ఎలక్ట్రోమయోగ్రఫీని కూడా చేస్తుంటారు. కొన్నిసార్లు వెన్నుపాము నుంచి ద్రవాన్ని తీసి పరీక్ష చేయాల్సి ఉంటుంది. ఇతరత్ర నాడీ సమస్యలు ఏవైనా ఉన్నాయేమో తెలుసుకోవడానికి ఎంఆర్ఐ పరీక్ష కూడా అవసరం అవుతుంటుంది. ఇక చికిత్స విషయానికొస్తే రక్తనాళం ద్వారా ఇమ్యునోగ్లోబులిన్లు 5 రోజుల పాటు ఇవ్వడం బాగా ఉపయోగపడుతుంది. ఇవి యాంటీబాడీలను, ఇతరత్ర విషతుల్యాలను నిర్వీర్యం చేస్తాయి. అలాగే ప్లాస్మా ఫెరసిస్ పద్ధతిలో రక్తంలోని ప్లాస్మాలో తేలియాడే యాంటీబాడీలను వడపోయటం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. చికిత్స అనంతరం 90% మంది చాలా వరకు కోలుకుంటారు. వైద్యం గురించి ఆలోచించినట్టయితే 2 విధానాలండి. ఒకటి ఐవిఐజి, ఇంట్రావీనస్ ఇమ్యునోగ్లోబులిన్. 0.4 గ్రాములు కిలో బాడీ వెయిట్కి టోటల్ బాడీ వెయిట్ని బట్టి ఇవ్వాల్సి ఉంటుంది. దగ్గర ఒక 5 నుంచి వారం రోజులు ఇవ్వాల్సి ఉంటుంది. రేరుగా అవసరాన్ని బట్టి ఇంకొకసారి ఆ కోర్స్ కూడా రిపీట్ చేయాల్సి ఉంటుంది. ఎక్కువ మంది చెప్పడం మాత్రం కోర్స్ అంత రిపీట్ చేయాల్సిన అవసరం లేదు అని. రెండోది ప్లాస్మా ఫెరిసిస్. అంటే ఏదైతే మనం ఇంతవరకు చెప్పుకున్నామో యాంటీబాడీస్ అన్నది రక్తంలో తేలియాడుతూ వెళ్తూ ఉండడం వల్ల ఈ ప్లాస్మా ఫెరిసిస్ అనే ప్రక్రియ ద్వారా ఆ యాంటీబాడీస్ని మనం కానీ ఫిల్టర్ చేసేసామనుకోండి, దానివల్ల ఈ జబ్బు తాలూకు ఉధృతం తగ్గుతున్నది దానిలో ఉన్నటువంటి ఒక ప్రిన్సిపల్. ఇమ్యునోథెరపీ చేసినట్టయితే చాలా మంచి రిజల్ట్స్ ఉంటూ ఉంటాయి. అయితే 90 నుంచి 90% మంచి ఫలితాలు, బాగా రికవర్ అవుతారండి. ప్రమాదం వల్ల మిగిలిన 5 నుంచి 10%లోనే. అదే కాకుండా వెంటిలేటర్ మీద వెళ్తూ వచ్చేటువంటి సెకండరీ కాంప్లికేషన్స్ అంటాం. అంటే ఏమిటండి, చెస్ట్లో ఇన్ఫెక్షన్ కానీ, యూరిన్లో ఇన్ఫెక్షన్ కానీ, న్యూమోనియా కానీ ఇలాంటి రావడం వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అన్నది ఎక్కువ. గిలియన్ బారీ సిండ్రోమ్ వల్ల రికవర్ అనేది 95% ఉంటుంది. కాబట్టి ప్రమాదం అయితే ఉన్నది కానీ భయపడాల్సిన అవసరం లేదు. దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నట్టయితే కలుషితమైన నీటిని సేవించకూడదు. నీరు వేడి చేసుకుని బాగా తాగాలి. భోజనం చేసే పదార్థాలు కూడా వేడిగా ఉండాలి. గులియన్ బారీ సిండ్రోమ్కు ఎంత త్వరగా చికిత్స తీసుకుంటే అంత బాగా కోలుకుంటారు. నీళ్ల విరేచనాలు, కడుపులో నొప్పి వంటి బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్ తలెత్తిన 1-2 వారాల తర్వాత కాళ్లలో బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే డాక్టర్లను సంప్రదించాలి. చికిత్స ఆలస్యమైతే కాలు, చేయి బలహీనత వంటివి అలాగే ఉండిపోవచ్చు. ఇక నివారణ విషయానికొస్తే కాచి వడబోసిన సురక్షితమైన నీటిని తాగటం మేలు. కూరగాయలు, పండ్ల వంటి వాటిని 1-2 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాతే వాడుకోవాలి. మాంసాహారాన్ని సరైన ఉష్ణోగ్రతలో పూర్తిగా ఉడికేలా వండుకోవాలి. పచ్చిగుడ్లకు దూరంగా ఉండడం మేలు. వంట వండేటప్పుడు, భోజనం చేసే ముందు, మల విసర్జన తర్వాత శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. మాంస పదార్థాలను కడిగిన, కోసిన చోట్లను వేడి నీటితో శుభ్రం చేయాలి. ఈ జబ్బు నేరుగా ఒకరి నుంచి మరొకరికి సోకేది కాకపోయినప్పటికీ కలుషిత నీరు, ఆహారం ద్వారా వ్యాపిస్తున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండడం అవసరం. శ్వాస మనకు ప్రాణాధారం. శ్వాసే లేకపోతే మనకు జీవం లేదు. శ్వాస లేకుండా, ఊపిరి తీయకుండా కొన్ని నిమిషాలు కూడా మనం ఉండలేం. ప్రాణవాయువు అందడం ఆలస్యం అవుతున్న కొద్దీ ఉక్కిరి బిక్కిరి అయిపోతాం. అందుకే ఊపిరితిత్తులకు అంతటి ప్రాధాన్యం. అయితే ఇంతటి కీలకమైన ఊపిరితిత్తులకు ఇవాళ లంగ్ క్యాన్సర్ రూపంలో పెను ప్రమాదం ముంచుకొస్తుంది. ఊపిరితిత్తుల్ని మెల్లమెల్లగా కబళిస్తూ చివరకు మన ప్రాణాలనే ప్రమాదంలోకి నెడుతుంది. ప్రత్యేకించి పురుషులకు లంగ్ క్యాన్సర్ అనేది శాపంగా మారుతుంది. ఈ నేపథ్యంలో ఊపిరికి ఊరి బిగించే లంగ్ క్యాన్సర్ను ముందుగానే పసిగట్టే పరీక్షల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
లంగ్ క్యాన్సర్. ఊపిరితిత్తుల కణాలు విపరీతమైన స్థాయిలో పెరిగి ఊపిరితిత్తులను విధ్వంసం చేసే వ్యాధి ఇది. మనలోని అణువణువుకు ప్రాణవాయువును అందించే ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ ఆనవాళ్లు అంత త్వరగా బయటపడవు. క్యాన్సర్ను గుర్తించేసరికే చాలా మందిలో అది బాగా ముదిరిపోయి ఉంటుంది. లంగ్ క్యాన్సర్లో ప్రధానంగా ఎడతెగకుండా దగ్గు వేధిస్తుంటుంది. గొంతు బొంగురుపోతుంటుంది. దగ్గుతున్నప్పుడు నోటి నుంచి తరచూ రక్తం పడుతుంటుంది. ఉన్నట్టుండి బరువు తగ్గిపోతుంటారు. ఆకలి కూడా తగ్గుతుంది. చూపు మందగిస్తుంటుంది. తరచూ జ్వరం వస్తుంటుంది. శ్వాసనాళాల్లో వాపు, నిమోనియా వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి. కఫం, ఛాతీ ఎక్స్రే, సిటీ స్కాన్ పరీక్షలు చేయడం ద్వారా ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ ఆనవాళ్లను ఖచ్చితంగా గుర్తిస్తారు. ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ను తొలి దశలోనే గుర్తించి చికిత్స మొదలు పెడితే లంగ్ క్యాన్సర్ను పూర్తిగా నయం చేయొచ్చు. క్యాన్సర్ చికిత్స మూలంగా తలెత్తే దుష్ఫలితాలను చాలా వరకు అదుపులో పెట్టొచ్చు. ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ కణితుల్ని నిర్ధారణ చేసినప్పుడు వాటిని తొలగించడానికి సర్జరీ, రేడియేషన్, కీమోథెరపీ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఏదో ఒకటి గానీ లేదా 2-3 విధానాలు కలిపి కానీ డాక్టర్లు క్యాన్సర్ కణితుల్ని నిర్మూలిస్తారు. మన పాలిట మరణశాసనంగా పరిణమించే ప్రాణాంతకమైన లంగ్ క్యాన్సర్ను నివారించాలంటే అందుకు ధూమపానం అలవాటుకు దూరంగా ఉండడం ఒక్కటి మన ముందున్న మార్గం. పరీక్షల కాలం మొదలైపోయింది. ఈ పరీక్షల వేళ చాలా మంది విద్యార్థులు నిద్రాహారాలు మాని పరీక్షలకు సన్నద్ధం అవుతుంటారు. తెల్లారి లేచింది మొదలు రాత్రి పొద్దుపోయేదాకా చదువుతూనే ఉంటారు. అయితే ఈ పరీక్షల కాలంలో ఆరోగ్యాన్ని ఏమాత్రం అశ్రద్ధ చేయకూడదు. పరీక్షలు బాగా రాయాలంటే ఆరోగ్యం బాగుండాలి, శరీరం సహకరించాలి. ఈ విషయాలు దృష్టిలో పెట్టుకుని పరీక్షల సీజన్లో పోషకాహారం, సరిపడా నిద్ర ఉండేలా చూసుకోవాలని చెబుతారు డాక్టర్లు. పరీక్షల వేళ ఆరోగ్యాన్ని భద్రంగా కాపాడుకునేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. బ్యాలెన్స్ డైట్ అంటే రెగ్యులర్గా మన తినే దానిలోనూ పప్పు పదార్థాలు, కూరగాయలు, ఆ తర్వాత ఈ పెరుగు అంటే ఫ్యాట్ కూడా ఉండాలి, పెరుగు, నెయ్యి, ఆ తర్వాత అంటే నీళ్ళు ఎక్కువ ఉండాలి, ఆ తర్వాత సరి అయిన సాల్ట్ అన్నీ కూడా ఈక్వల్గా ఉండాలి. పండ్లు ఒకటి ఉండాలన్నమాట, రఫ్ ఏజ్కి వాటికి అనమాట. లేకపోతే బ్లోటెడ్, ఆ తర్వాత ఎక్కువ మసాలాలు ఉన్న ఫుడ్ తీసుకుంటే ఏంటంటే అసిడిటీ రావటం, వాళ్ళు ఎంతసేపు గ్యాస్ పైకి రావటం మూలన ఏకాగ్రత చూపలేకపోవటము అలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి ఇంట్లో తినే పదార్థాలే, జంక్ ఫుడ్స్ అవన్నీ తినకుండా ఇంట్లో తల్లిదండ్రులు చేసినవి సాత్విక ఆహారంగాను, కారము అవన్నీ ఎక్కువ లేకుండాను బ్యాలెన్స్డ్గా ఉండే ఫుడ్ని తినాలి. 10-11 వరకు చదివిన అప్పటి నుంచి ఒక 7-8 గంటలు తప్పనిసరిగా నిద్ర ఉండాలి. సైంటిఫిక్గా ఏంటంటే మనము చదివిన విషయాలన్నీ కూడాను బ్రెయిన్లో అవన్నీ మెమరీస్గా ఫామ్ అవ్వాలి, పటిష్టంగా ఉండాలి అని అంటే ఈ రెస్ట్ అనేది అవసరం. అంటే మెటబాలిజం మెదడులో జరగాలి. మనం చేసినవన్నీ మెటబాలిజం ద్వారా మనకు మెమరీ అవుతాయి. కాబట్టి అవి సరిగ్గా కావాలంటే డెఫినెట్గా నిద్ర. క్యాన్సర్లకు సర్జరీ అంటే ఇప్పటికీ మనలో చాలా మందికి భయమే. కణితిపై కత్తి పెడితే అది మరింతగా పెరుగుతుందనే నమ్మకం నేటికి మనలో చాలా మందిలో కనిపిస్తుంది. నిజానికి క్యాన్సర్ సర్జరీల్లో ఇవాళ విప్లవాత్మక మార్పులు ఎన్నో వచ్చాయి. ఒకప్పట్లా క్యాన్సర్ సోకిన కణజాలంతో పాటు ఆరోగ్యవంతమైన కణజాలాన్ని కూడా తీయాల్సిన పరిస్థితి ఇప్పుడు లేదు. అలాగే రోబోటిక్ సాంకేతికత అందుబాటులోకి వచ్చాక సంక్లిష్టమైన సర్జరీలను సైతం ఇవాళ సులువుగా చేయగలుగుతున్నారు. ఈ నేపథ్యంలో క్యాన్సర్ సర్జరీల్లో చోటు చేసుకున్న ఆధునిక మార్పుల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. శరీరంలో క్యాన్సర్ కణితి కనిపించగానే సర్జరీ చేయాలా? క్యాన్సర్ని విభజిస్తే సాలిడ్ ఆర్గన్ క్యాన్సర్ అండ్ లిక్విడ్ క్యాన్సర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, థైరాయిడ్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, అన్నవాహిక క్యాన్సర్, పేగు క్యాన్సర్, ఇవన్నీ కూడా సాలిడ్ ఆర్గన్స్ అంటారు. లిక్విడ్ క్యాన్సర్స్ అంటే ల్యూకీమియా, లింఫోమా, ఇవన్నీ కొంచెం అరుదు. సో ల్యూకీమియా, లింఫోమాల్లో ఓన్లీ కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ ఉపయోగపడుతుంది. ఇంకెక్కడ ఏ కణితి వచ్చినా కూడా సర్జరీకి రోల్ ఉంటుంది. సో స్టేజ్ 4లో యూజువల్లీ ఆపరేషన్ చేయం. కానీ స్టేజ్ 1 to 3 హోప్ఫుల్లీ ఎర్లీ స్టేజెస్లో మనం కనుక్కుంటే సర్జరీ చాలా ముఖ్యం. ఎందుకు ముఖ్యం అంటే ఏదైతే కణితి ఉన్న పార్ట్ ఉంటుందో దాన్ని తీసి, అదే కాకుండా దాని పక్కన ఉన్న లింఫ్ నోడ్స్ అలాంటివి కూడా తీసి కరెక్ట్ సర్జరీ చేస్తే మనకి 80%, 90% క్యూర్ అక్కడే వస్తుంది. బట్ సర్జరీ చేసిన తర్వాత, సరైన సర్జరీ చేసిన తర్వాతలే
టు డిక్రీజ్ ద ఛాన్స్ ఆఫ్ రికరెన్స్ కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. క్యాన్సర్లకు సర్జరీలు ఎవరు చేయాలి? అంటే అందరు సర్జన్లకి సరైన ట్రైనింగ్ లేకుండా క్యాన్సర్ సర్జరీ చేయకూడదు. దీనికి స్పెషలైజ్డ్, ఇప్పుడు ఇండియాలోనైతే సర్జికల్ ఆంకాలజీ అనే స్పెషలైజ్డ్ MCH ప్రోగ్రామ్ ఉంది. ఇది చేసిన వాళ్ళు చేయాలి, లేకపోతే స్పెషలైజ్డ్ ఫెలోషిప్స్ చేసిన వాళ్ళు, క్యాన్సర్ ట్రీట్మెంట్లో చేసిన వాళ్ళే చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్లో రొమ్ములోనో లేకపోతే ఆ ట్యూమర్ పార్ట్ తీయడమే కాకుండా లింఫ్ నోడ్స్ అనేవి కూడా తీయాలి. ఓన్లీ రొమ్ములో ట్యూమర్ తీసేసి లేకపోతే రొమ్ము తీసేసో ఆ లింఫ్ నోడ్ సర్జరీ సరిగ్గా చేయకపోతే క్యాన్సర్ మళ్ళీ వచ్చేస్తుంది. దాని తర్వాత ఎంత మంచి కీమోథెరపీ ఇచ్చినా, రేడియేషన్ థెరపీ ఇచ్చినా కూడా తప్పుగా చేసిన సర్జరీని కరెక్ట్ చేయలేము. సో ట్రైన్డ్ సర్జికల్ ఆంకాలజిస్ట్, ట్రైన్డ్ క్యాన్సర్ స్పెషలిస్ట్లే సర్జరీ చేయాలి. రోగుల్లో సర్జరీలపై భయాన్ని ఎలా పోగొట్టాలి? నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు కూడా ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ అందరికీ రొమ్ము అనేది పూర్తిగా తొలగించేసేవారు, మ్యాస్టెక్టమీ అనేది చేసేవారు. ఇప్పుడు అలా కాదు, బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ, ఓన్లీ ఆ పార్ట్ని తొలగిస్తున్నాం, ట్యూమర్ విత్ 1 to 2 సెంటీమీటర్స్ మార్జిన్ మాత్రమే తీస్తున్నాం. సో పేషెంట్కి బయటికి వెళ్ళే కాన్ఫిడెన్స్ కానీ, తన పనులు చేసుకునే కాన్ఫిడెన్స్ కానీ ఇవన్నీ బెటర్గా ఉంటున్నాయి. ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు అందరూ కుంగిపోయి తీసేసేయండి అంటారు. బట్ ఒక 2-3 ఇయర్స్ తర్వాత పూర్తిగా క్యాన్సర్తో నయమైపోయిన తర్వాత వీళ్ళు బాధపడతారు, కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటుంది, కమ్యూనిటీలో బయటికి వెళ్ళడానికి భయపడుతుంటారు. అదే మనం బ్రెస్ట్ కన్జర్వింగ్ సర్జరీ చేసామనుకోండి, బ్రెస్ట్ని పూర్తిగా తీయకుండా చేసామనుకోండి, వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే నెక్స్ట్ 20, 30, 40 ఇయర్స్ లైఫ్ ఉంది వాళ్ళకి. అందుకోసమే మనం డీఎస్కలేషన్ ఆఫ్ సర్జరీ అనేది ఇంపార్టెంట్. ఇలాగే చూసుకుంటే కిడ్నీ ట్యూమర్స్ వస్తే ముందు కిడ్నీ పూర్తిగా తీసేవాళ్ళం, ఇప్పుడు అలా తీయట్లేదు. ఏదైతే కిడ్నీ ట్యూమర్ ఉందో దాంతో ఒక చిన్న మార్జిన్ తీసుకొని ఆ పార్ట్ ఆఫ్ ద కిడ్నీ మాత్రమే తీస్తున్నాం. పూర్తిగా తీయకపోవడం వల్ల పేషెంట్కి 2 కిడ్నీలను పూర్తిగా సేవ్ చేయగలుగుతున్నాం. అందుకనే ఈ మధ్య కాలంలో క్యాన్సర్కి సర్జరీ అనేది చాలా సింపుల్ అయిపోయింది. సో భయపడాల్సిన అవసరం లేదు, ట్రీట్మెంట్ సింపుల్గా ఉంటుంది. క్యాన్సర్ సర్జరీల్లో కొత్తగా వచ్చిన పద్ధతులేంటి? ప్రాస్టెటెక్టమీ అనే సర్జరీకి ప్రాస్టేట్ గ్రంథి అనేది యూరినరీ బ్లాడర్ కిందన ఉంటుంది. సో ప్రాస్టేట్ గ్రంథి పూర్తిగా తీసి పైన యూరినరీ బ్లాడర్ని కిందన యురేత్రా అనే దానికి కుట్టాలి. దట్ ఈస్ అ వెరీ ట్రికీ థింగ్, కష్టమైన థింగ్ అనమాట. ఎందుకంటే అది తీయడమే చాలా క్రిటికల్ లొకేషన్లో ఉంటుంది. పక్కన మేజర్ బ్లడ్ వెసల్స్ ఉంటాయి, నరాలు ఉంటాయి. ఇవన్నీ ఏమైనా కట్ అయితే పేషెంట్కి ప్రమాదం. మళ్ళీ దాన్ని కలపడం అనేది చాలా నేర్పరితనం కావాలి దానికి. ఆల్టర్నేటివ్ విత్ రోబోటిక్ సర్జరీ, ఈ లాప్రోస్కోపిక్ సర్జరీ మీద చాలా అడ్వాంటేజెస్ ఉంటుంది. ఇవి కాకుండా వీడియో అసిస్టెడ్ థొరకోస్కోపిక్ సర్జరీ, ఫర్ ఎగ్జాంపుల్ లంగ్స్ మీద సర్జరీ చేయాలంటే, లేకపోతే అన్నవాహిక ఈసోఫేగస్ అనేది చెస్ట్లో ఉంటుంది, వీటికి సర్జరీ చేసే దాంట్లోని వీడియో అసిస్టెడ్ థొరకోస్కోపిక్ సర్జరీ అనేది చాలా అడ్వాంటేజెస్, ఒక రియల్లీ పేషెంట్ రికవరీకి చాలా దోహదపడుతుంది. ఎలాగంటే ఛాతీలో సర్జరీ చాలా పెయిన్ఫుల్, ఎందుకంటే చెస్ట్ని మన రిబ్ కేజ్ని ఓపెన్ చేస్తున్నాం, అది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. పొట్టను ఓపెన్ చేయడం కన్నా రిబ్ కేజ్ని ఓపెన్ చేయడం కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది. సో అలాంటి చోట్ల వాట్ సర్జరీ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. క్యాన్సర్ల చికిత్సలో రోబోటిక్ సాంకేతికత ప్రాధాన్యం ఏంటి? రోబోటిక్ సర్జరీ ఏంటంటే మెషిన్కి మన ఇన్స్ట్రుమెంట్స్ తగిలించి సర్జన్ పక్కన కూర్చొని సర్జన్ కన్సోల్లో చూస్తూ ఆ మాస్టర్ కంట్రోలర్స్ అనేవి యూస్ చేయడం వల్ల బాడీ పార్ట్స్ అంటే పొట్ట లోపల ఈ ఇన్స్ట్రుమెంట్స్ కదలిక వల్ల సర్జరీ జరుగుతుందన్నమాట. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే సర్జన్కి మ్యాగ్నిఫైడ్ విషన్ పెద్దగా కనిపిస్తుంది, స్టడీ కెమెరా. అంటే యూజువల్లీ లాప్రోస్కోపిక్ సర్జరీలో సర్జన్కి పక్కన ఒక కెమెరామెన్, ట్రైన్డ్ కెమెరామెన్ కావాలి, ఆయన సరిగ్గా చూపించాలి. ఇఫ్ ఈజ్ నాట్ ట్రైన్డ్, స్టడీ కెమెరా ప్లాట్ఫామ్ ఉండదు. ఇక్కడ రోబోటిక్ సర్జరీలో సర్జనే చూపించుకుంటాడు, ప్లస్ ఇంకొక అసిస్టెంట్ సర్జన్ కావాలి, ఏదైనా బాడీ పార్ట్ని పట్టుకొని రిట్రాక్షన్ అంటాం దానికి కూడా కావాలి. ఇవి ఏవీ లేకుండా సర్జనే 3 పని చేసుకుంటాడు రోబోటిక్ సర్జరీలో. అది కాకుండా ఈ లాప్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్స్ చూస్తే వాటికి లిమిటేషన్ ఆఫ్ మూమెంట్ ఉంటుంది అనమాట, ఓన్లీ 2 డైమెన్షనల్ మూమెంట్ ఉంటుంది. బట్ రోబోటిక్ సర్జరీలో రిస్టెడ్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఉంటాయి. అవి మన చేతి రిస్ట్ లాగా 360 degrees తిరుగుతాయి. సో మూమెంట్స్ చాలా బాగుంటాయి. దానివల్ల కుట్లు వేయడం కానీ సూచరింగ్ అనేది ఏదైతే లాప్రోస్కోపీతో డిఫికల్ట్ అవుతుందో రోబోటిక్తో చాలా సింపుల్గా ఉంటుంది. ప్లస్ సర్జన్కి ఏమైనా వణుకు,
ట్రెమర్ అలాంటిది ఏదైనా ఉంటే కూడా అది చేసేటప్పుడు కనిపించదు. రోబోటిక్ సర్జరీ చేసేటప్పుడు ఆ ట్రెమర్ అనేది ఫిల్టర్ అయిపోతుంది. అండ్ సర్జన్ ఫెటీగ్ అనేది ఉండదు, ఎందుకంటే సర్జన్ కూర్చొని ఎన్ని గంటలైనా ప్రశాంతంగా సర్జరీ చేయొచ్చు. లాప్రోస్కోపిక్ సర్జరీలోనైతే నిలబడి షోల్డర్స్ మీద స్ట్రెస్ కూడా ఉంటుంది అండ్ టీమ్ కూడా ఇంకో ఇద్దరు హెల్ప్ చేయాలి కాబట్టి కొంచెం డిఫికల్ట్ థింగ్. సో ఈ విధంగా రోబోటిక్ సర్జరీ ఇస్ మచ్ మోర్ అడ్వాంటేజెస్ టు ద సర్జన్ అండ్ దేర్ బై పేషెంట్ కూడా చాలా అడ్వాంటేజ్. ఆధునిక వైద్యం అభివృద్ధి చెందుతున్న కొద్దీ క్యాన్సర్ చికిత్సలోనూ ఎప్పటికప్పుడు మార్పులు ఎన్నో వస్తున్నాయి. సర్జరీల విషయంలో ఇప్పుడు ఎంత మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. రోబోటిక్ పరిజ్ఞానం తోడుగా అత్యంత ఖచ్చితత్వంతో సులువుగా సర్జరీలు చేయడం నేడు సాధ్యపడుతుంది. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. ప్రతిరోజు ఉదయం పూట అల్పాహారంతో పాటు ఒక కప్పు దానిమ్మ రసాన్ని తాగడాన్ని అలవాటు చేసుకోండి. దానిమ్మలో పాలిఫెనాల్ అనే రసాయనం ఉంటుంది. ఇది జీవక్రియల వేగాన్ని పెంచుతుంది, ఒంట్లో వ్యర్థాల్ని తొలగిస్తుంది.